స్వామి కొన్ని చోట్ల చాలా లక్షల్లో ఖర్చు పెట్టి సౌండ్ బాక్సులు కావచ్చు, భారీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నిజంగా మరి అయ్యప్ప స్వామి భక్తుల నుంచి ఏం కోరుకుంటారు? అంత భారీ తారాగణం అవసరం అంటారా? అక్కర్లేదు ఏం స్వామి. చెప్తారు దాని గురించి? అక్కర్లేదు. అదేం లేదు స్వామి. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే స్వామి, నేను మొట్టమొదట 1983, 84లో నేను సనత్ నగర్లో అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టినప్పుడు మేము ఫౌండరీ సెక్రటరీ స్వామి. దానికి నేను ఉమ్, 100 రూపాయలు స్వామి భజన ఖరీదు, ఉమ్, 50 రూపాయలు సౌండు, ఉమ్, 25 రూపాయలు హార్మోనియం, ఉమ్, 25 రూపాయలు మృదంగం. ఉమ్, ఇప్పుడు అదే హార్మోనియం కానీ ఆర్గాన్ కానీ ఒక 4,000 నుంచి 5,000 పే చేయవలసి వస్తుంది. ఈ మృదంగానికి 3,000 పే చేయవలసి వస్తుంది. ఇంకా 2-3 రకాలు వేస్తే ఎట్లాగా ఉమ్, అయినా దానికి మీరు అన్నట్టు మీరు అనే క్వశ్చన్కి మాత్రం ఆన్సరు కాదు, తప్పే అని చెప్పేదే కానీ తప్పించుకుని అది అలాగే జరగాలనేది లేదు. ఉమ్, ఎట్లా ఉంటుందంటే స్వాములు ఇప్పుడు నేను భజన ఉన్నప్పుడు 1000 మంది మినిమం వచ్చేవారు స్వామి. అప్పుడు ఆయనకి 1,00,000-1,50,000 ఖర్చు అయ్యేది ఆ రోజుల్లోనే. ఉమ్, ఇప్పుడు అదే మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఉమ్, అంతే తప్పించి వేరే అతను ఏదో చూపించుకోవాలి వేరే అని కాదు. ఆ భక్తి తత్వంతో ఎంత చేసినా నేను ఎంత చేసినా లోటు అనే ఉద్దేశమే కానీ ఇది మనం ఏదో చేసి తప్పు అనేది మాత్రం ఏమి లేదు. ఉమ్. ఆ స్వామి ఆతృత అంతే అతనికి. స్వామి ఇరుముడిలో భాగంగా మన కుటుంబ సభ్యులతో నెయ్యి అనేది పోపిస్తూ ఉంటాం. సో మన మార్గ మధ్యలో పొరపాటున ఆ నెయ్యి ఏమన్నా కాస్త లీక్ అయితే ఏంటి మరి దీక్షలో ఆ స్వామి ఏమన్నా తప్పు చేసినట్లా? మరి అదేంటి సంగీతం ఎలా చూడాలి దాన్ని? ఏమి కాదు స్వామి. అది ఎట్లా అంటే స్వామి, అసలు నెయ్యి మీరు దీనికంటే ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే అసలు నెయ్యి కొబ్బరికాయలోనే ఎందుకు పోయాలి? అవును, ఓ డబ్బాలో పోసి పట్టుకెళ్ళొచ్చు కదా. ఎందుకని ప్రత్యేకంగా కొబ్బరికాయ? ఎందుకంటే స్వామి కొబ్బరికాయలు పోయలేదు. కొబ్బరి అనేది నాకు తెలిసినంత ప్రకారం నేను ఎక్కడ మన బాడీ అండి, లోపల మనసు, ఆ నీరు అనేది ఐహిక సంబంధం. ఈ ఐహిక సంబంధాలను త్యజించి నేను నెయ్యి అనేది పవిత్రమైన ద్రవం, నేను ఇది తీసుకొస్తున్నాను నీకు, ఉమ్, ఐహిక సంబంధాలను వదిలేశాను, ఆ వదిలేసిన దానికి నన్ను చిరస్థాయిగా నన్ను కాపాడు అని చెప్పని స్వామి తీసుకెళ్తాం. ఉమ్, ఎక్కడైనా ఇప్పుడు మేము చిన్న చిల్లు పెట్టి బెరడా పెడతాం సార్ ఇరుముడు కట్టినప్పుడు, ఆ బెరడా లీక్ అయిందని నెయ్యి లీక్ అవుద్ది. ఉమ్, అందులో ఇప్పుడు నెయ్యి లీక్ అయ్యేదని ఇప్పుడు అవకాశమే లేదు. ఎందువల్లంటే ఇప్పుడేమో స్వామి 4 కిలోమీటర్లు నడుస్తారు, బస్సులోనో ట్రైన్లో వెళ్తారు. అప్పుడు ఏంటంటే స్వామి 62 కిలోమీటర్లు నడిచేవాడు. నెత్తి మీద ఇరుముడు పెట్టుకుంటే ఇటు అటు కదలటం వల్ల కొంచెం ఏమైనా ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు అసలు ఇబ్బంది చాలా 99% మంది రాదు. ఫ్లైట్ లో కూడా వెళ్ళిపోతున్నారు. మరి వనయాత్ర ఇప్పుడు మరి ఎంతవరకు చేస్తున్నారు స్వామి? చేస్తున్నారా అసలు? వనయాత్ర ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు ఎవరో పెద్దవనం నడవతలేదు స్వామి. అది రెండోది ఏంటంటే ఆ వనయాత్ర జనవరి 1 నుంచి ఓపెన్ అవుతుంది స్వామి. ఈ 4 కిలోమీటర్లు నడుస్తున్నారు. 99% విమానంలో ప్రయాణం చేసినోడు 4 కిలోమీటర్లు ఎక్కడానికి కష్టపడతారు. ఉమ్, చెప్తున్నాం కదా స్వామి, కష్టపడతారు. నేను 20 సంవత్సరాలు వెళ్ళాను స్వామి 62 కిలోమీటర్లు. నా టీంలో 60-65 సంవత్సరాలు నిండిన మహిళలు కూడా వచ్చేవారు స్వామి. వాళ్ళకు అందరూ నడిపించి, ఎందుకంటే ఒక స్ఫూర్తి ఉమ్, నడవాలంతే. అట్లా నడిస్తే ఆ రోజులు ఎట్లా ఉండేదండి స్వామి, 1 సంవత్సరం వరకు షుగర్ టెస్ట్ చేయించుకోకుండా ఉండే అవసరం కనిపించింది. ఎందుకంటే బాడీలో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది స్వామి. మీకు పక్క బ్లడ్ ఒరిజినల్ బ్లడ్ ఏమి లేదు. సైంటిఫిక్గా కానీ ఆరోగ్యరీత్యా కానీ ఆ రోజులు ఉండేది. ఇప్పుడు అంత ఓపిక లేదు స్వామి, అంత పరిస్థితి కూడా లేదు. స్వామి అలాగే దీక్షలో ఉన్నప్పుడు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలా? భార్య చేయకూడని తప్పులంటే ఏం చెప్తారు? ఈ దాంపత్యానికి ఎట్లా అంటే స్వామి, ఫోర్స్డ్ బ్యాచులర్. ఇప్పుడు మీరు దీక్ష కాదు స్వామి, వెంకటేశ్వరం పూజ చేశారు, లేదా ఇంకోటి చేశారు, లేదా ఇప్పుడు మన అమ్మవారి పూజ చేస్తాం, 9 రోజులు నవరాత్రులు చేస్తాం. 9 రోజులు ఎట్లా ఉంటాం? ఒక వ్రతం చేసినప్పుడు, ఒక దీక్ష తీసుకున్నప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి దీనికి కొంచెం ఎక్కువ ఉంటాయి. దసరా రోజుల్లో కానీ, కార్తీక మాసం నెల రోజుల్లో కానీ ఇవన్నీ అదే ఉంటుంది. అదే పూజా విధానం. మీరు చదివే అష్టోత్తరాలు సహస్రనామాలు తేడా ఉండొచ్చాము, కానీ వ్రత దీక్ష మాత్రం ఒకటే ఉంటుంది. భక్తి తత్వంలో అనేది వేరే ఇంకా లేదు. అక్కడ ఏంటంటే ఆ సిస్టంలో కొన్ని తేడాలు ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అయ్యప్పల్లో కూడా అంతే తప్పించి ఇక్కడ ఎట్లా అంటే ఫోర్స్డ్ బ్యాచులర్, దాని గురించి ఆ బ్యాచులర్ ఫోర్స్డ్ బ్రహ్మచర్యం నిలబెట్టుకోవటానికే దీస్ ఆర్ ఆల్ ది సపోర్టింగ్ ఫ్యాక్టర్స్. నల్ల బట్టలు వేసుకోవటం, కొంతమంది కటింగ్ కావచ్చు, గడ్డం కావచ్చు, అసలు తీరు కత్తికి చాలా దూరంగా ఉంటారు. ప్రత్యేకమైన కారణం ఏంటంటారు దాన్ని? ఈజీ స్వామి. ఇప్పుడు ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, ఐహిక సంబంధాలతోటి నేను అన్నీ వదిలిపెట్టాను. నేను నిరాడంబరగా మానవతా దృక్పథంతో, సింపుల్ అని కదా, మానవతా దృక్పథంతో నేను నీ సేవ చేయడానికి వచ్చాను.
నన్ను ఆదరించు, ఆదుకో. ఇట్లా ఉండటానికి నాకు అవకాశం కల్పించు. అది స్వామి. దీక్షలో ఉన్నప్పుడు పలానా ప్రదేశాలకు వెళ్ళకూడదు అంటే, స్వాములు పలానా ప్రదేశాలకి పొరపాటును కూడా వెళ్ళకూడదు అంటే, అలా ఎలాంటి ప్రదేశానికి వెళ్ళకూడదు అంటారు మీరు? సాధ్యమైనంత వరకు దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా మరణించినప్పుడు కానీ, మనం ఈ మహిళలు చిన్నపిల్లలు ఏదైనా మెచ్యూరిటీ స్టేజ్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఈ పిండ ప్రదానాలు కానీ ఇలాంటివి అయినప్పుడు సంవత్సరికాలు కానీ వీటికి వెళ్ళవద్దని చెప్తాం స్వామి. అలాగే ప్రసవం జరిగినప్పుడు కానీ జరుగుతాటం. ఈ అన్నిటికంటే ముందు కనుమ అన్నిటికీ నేను పెద్ద చెప్పను కానీ స్వామి, ఎవరైనా మరణించినప్పుడు మాత్రం వద్దంటాను. ఒకవేళ ఎవరైనా అట్లా వెళ్ళాలి అంటే తాత్కాలికంగా మాల తీసి వెళ్ళి ఆ బాడీని ముట్టుకోకుండా వారు ఒక నమస్కారం చేసుకుని వచ్చేసి మళ్ళీ మాల వేసుకోవచ్చు అని చెప్తాను. ఇది కూడా శాస్త్రంలో ఉన్నదని నేను తెలియదు కానీ నా నాలెడ్జ్ ప్రకారం. ఎందుకంటే అతను సపోజు ఒక 35 రోజులు మాల వేసుకున్నాడంటే సమస్య వచ్చింది. ఆ 35 రోజులు మాల వేసుకున్న తర్వాత సమస్య వచ్చిన వలన నువ్వు అక్కర్లేదని నేను అన్నాం. ఇప్పుడు మరీ మరణించిన ఆయన కడుపును పుట్టిన బిడ్డలు అనుకోండి వేరే విషయం. ఆ ఇంటి పేరు వాళ్ళు విలేజ్ల్లో ఉంటారు, ఒకే ఇంటి పేరు సిటీలో అంటే తెలియదు, 100 మంది ఉంటారు అక్కడ. దాని గురించి ఏం చెప్తానంటే, నీకు అతను అయ్యో నేను మాల తీసేస్తాను అసంతృప్తితో ఉండకుండా నువ్వు ఆ 4 రోజులు తీసేసి ఏం ముట్టుకోకుండా నీ పూజా కార్యక్రమం ఎప్పుడు మనసులో నువ్వు స్మరించుకుంటూ ఉండు, తర్వాత మళ్ళీ మాల వేసుకొని చెప్తా. ఇది నా నిర్ణయం స్వామి, నేను వేరే నిర్ణయం కాదు. మళ్ళీ వేరే అంటే గురుస్వామి కోపం వస్తుంది. అది స్వామి, ఇన్నిసార్లు శబరిమల వెళ్ళారు కదా, సాక్షాత్తు దేవుడే నిన్ను కాపాడాడు, అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే నాకు చాలా ఉన్నాయి స్వామి. ఏదన్నా ఒకటి మాతో పంచుకోండి స్వామి. నేను 18వ సంవత్సరం పూజ చేశాను స్వామి. 18వ సంవత్సరం పూజ అయిన తర్వాత నాకు ఒక పాప స్వామి. అప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతుంది. సహజంగా ఎవరికైనా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఒక ఆడపిల్ల ఉండేటప్పటికి భగవంతుని అదే కోరుకుంటాం, చక్కటి కొడుకు లాంటి అల్లుడు రావాలని. నేను అయిన తర్వాత ఒక 15 రోజులకు నాకు వేరే గురుస్వామి మా కజిన్ నా దగ్గర పంపించి, అబ్బాయిని పంపిస్తున్నాను మీ దగ్గరికి, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మ్యారేజ్ చేయండి అన్నారు. నేను అబ్బాయిని చూశాను. అబ్బాయిని కారులోంచి దిగుతుండగానే నేను డెసిషన్ తీసుకున్నాను, ఈయన స్వామి పంపించిన ప్రసాదం. అప్పటికి అసలు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు మనం చేయాలనుకున్నాను, చేశాను. నా తర్వాత 3 గురుస్వాములు నా టీంలో ఉన్నవాళ్ళు. 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు ముగ్గురికి కూడా, ఒక అమ్మాయి ఎంఎస్ చదువుతున్న, ఒక అమ్మాయి పెళ్లి చేయడం, ఒక అమ్మాయి పిల్లలు పడితే అన్నీ అయింది. మేము చేసి ఇంకా అలాంటి కబుక్కుని ఇప్పుడు గుర్తురావు కానీ చాలా ఉన్నాయి స్వామి, చాలా ఉన్నాయి. ఆ స్వామి ఆశీస్సులు పాదయాత్ర చేస్తున్నాక కూడా స్పాట్లో జరిగిపోతాయి స్వామి. నేను అమెరికాలో 4.5 months నేను ఉండి వచ్చాను స్వామి. వచ్చి పాదయాత్ర చేస్తుంటే కొంతసేపు అయ్యేటప్పటికి అందరం మా టీం అంతా స్పీడ్గా నడిచి వెళ్తుంటే, నేను నడుస్తుంటే నాకు అసలు అంతా కళ్ళు కనపడతా మానేసింది. నేను ఏడ్చాను స్వామి, ఇదేంటి స్వామి నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నాను ఎట్లా అంటే. ఒక పెద్ద ఆయన గడ్డ మీసాలంతా పెంచుకున్నాడు స్వామి, నా దగ్గరకు వచ్చి చెయ్యి అన్నాడు స్వామి. చెయ్యి అని, స్వామి నీకు ఇబ్బందిగా ఉందా, నువ్వు నడవలేకపోతున్నావు అని చెయ్యి అని చెప్పి ఈ చేతిలో పెట్టి మూసేసి నోట్లు వేసుకున్నాడు. అతను నాకు ఒక ఉసిరిగా ఇచ్చాడు స్వామి. ఇచ్చి ఇలా చేతి మీద కొట్టి నువ్వు వెళ్తావాలే స్వామి అని. నిజంగా చెప్తున్నా స్వామి, అయ్యప్ప సాక్షిగా నా కళ్ళం నీళ్ళు వస్తాయి, పరమశివుడు సాక్షిగా చెప్తున్నా. నేను హ్యాపీగా మా వాళ్ళందరం దాటి చేసి నడిచెళ్ళాను సార్. నా పాలిట ఆయన అయ్యప్ప. అలాగ మార్గదర్శనంలో చాలా జరుగుతూ ఉంటాయి స్వామి, చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన మహానుభావుడు 60 కిలోమీటర్లో కోట్లాది రూపాయల్లో ఉండి స్వాములందరూ, లేకపోతే మానవ మాతృడుగా ఆ పాదయాత్ర చేయడానికి ఎవరు సరిపోరు స్వామి. ఆయన ఆశీస్సులతో తీసుకెళ్ళవలసిందే కానీ అందరూ కూడా ఏదో రూపంలో మాత్రం స్వామి ఆ పాదయాత్రలో దర్శనమిస్తాడు స్వామి. తప్పకుండా 100% మేము అనుభవించేవాడు. మీరు సడన్ కనుక నాకు గుర్తు, ఎందుకంటే నాది 35 సంవత్సరం స్వామి, 20 సంవత్సరాలు చేశాను. తర్వాత ఇంక వయసు గురించి మామూలుగానే వెళ్తాను.